నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేబీహెచ్పి, హైదరాబాద్. ఈరోజు మనము పానిక్ అటాక్స్, యాంగ్జైటీ అటాక్స్ గురించి తెలుసుకుందాం. పానిక్ అటాక్స్ అంటే ఏంటంటే గుండె దడ సడన్గా పాల్పిటేషన్స్ వచ్చి గుండె దడలాగా వచ్చేసి భయం పడటం. సో ఇది యాంగ్జైటీ డిజార్డర్లో, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్లో ఒక అసలు జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఒక స్పెక్ట్రమ్ యాంగ్జైటీ డిజార్డర్స్. ఆ స్పెక్ట్రమ్లో ఈ పానిక్ అటాక్స్ కానీ యాంగ్జైటీ అటాక్స్ కానీ వస్తాయి. ఇవి ఎక్కువైతే పానిక్ డిజార్డర్లోకి వెళ్తారు. సో ఈ పానిక్ అటాక్స్ ఎలాగొస్తాయి అంటే సడన్గా ప్రశాంతంగా ఉన్న మనిషి శరీరంలో సడన్గా గుండె దడ అనేది పెరుగుతుంది. అంటే పాల్పిటేషన్స్ అనేటివి వస్తాయి. అంటే దానికి కొంతమందికి ట్రిగ్గర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సడన్గా గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది. దాంతో ఇంపెండింగ్ డూమ్ అంటాం, చచ్చిపోతామేమో అన్నంత భయం పడేంత గుండె దడ వస్తుంది. అది యూజువల్లీ పానిక్ డిజార్డర్లో ఏంటి అంటే 10 minutes మ్యాక్సిమం ఉండొచ్చు. తర్వాత చిన్నగా అది కంట్రోల్ అయిపోయి తగ్గిపోతాయి. కానీ యాంగ్జైటీ అటాక్స్ ఏంటి అంటే ఇదే విధంగా ఆ ఇంపెండింగ్ డూమ్, ఆ ఫియర్ అనేది వచ్చేస్తుంది. సో ఏదో హడావిడి నెగటివ్ థాట్స్, ఏదో అయిపోతుందన్న ఒక క్రైసిస్ సిచ్యువేషన్ లాగా వస్తుంది. ఈ యాంగ్జైటీ అటాక్స్ ఏంటి అంటే ఒక 1/2 hour వరకు మనిషికి ఉండొచ్చు. 10 minutes to 1/2 hour వరకు ఉండొచ్చు. ఇవి ఇంటెన్సిటీలో యాంగ్జైటీ అటాక్స్ కొద్దిగా తక్కువ ఉంటాయి. పానిక్ అటాక్స్ కొద్దిగా ఇంటెన్సిఫైడ్గా ఉంటాయి. సో ఈ పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు యూజువలీ ఈ యాంగ్జైటీ అటాక్స్ కానీ పానిక్ అటాక్స్ వచ్చిన వాళ్ళు జనరలైజ్డ్ యాంగ్జైటీ ఉంటుంది. సో దాంతో ఏంటి అంటే రకరకాల డాక్టర్ని కలవడం అనేది జరుగుతుంది. అంటే కార్డియాలజిస్ట్ని కావచ్చు, ఫిజిషియన్ని కావచ్చు, ఈవెన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కావచ్చు. ఎందుకంటే వాళ్ళ సిమ్టమ్స్ అనేటివి ఇంతమంది డాక్టర్స్ చూపించినా వాళ్ళు యాజ్ పర్ ప్రోటోకాల్, ఇప్పుడు గుండె దడ వస్తుంటే మినిమం ఛాతి పట్టి తీయాలి, మినిమం ఈసీజీ తీసి వాళ్ళకి ఎకోకార్డియోగ్రామ్, ఏదన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే ఎకోకార్డియోగ్రామ్ తీయాల్సి వస్తుంది. సో ఇవన్నీ పరీక్షలు చేసినా కానీ వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉంటాయి. బట్ స్టిల్ వాళ్ళకి ఏంటంటే ఈ గుండె దడ అనేది సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పాలనుకునేది ఏంటంటే వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నా మానసికంగా ఆందోళనల వల్ల ఈ యాంగ్జైటీ అటాక్స్ కానీ పానిక్ అటాక్స్ కానీ వస్తాయి. అంటే వాళ్ళ హార్డ్వేర్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ అంటే థాట్ ప్రాసెస్ ఇబ్బంది వల్ల వాళ్ళకి ఈ పానిక్ అటాక్స్ కానీ యాంగ్జైటీ అటాక్స్ కానీ వస్తాయి. సో ఎప్పుడైతే ఈ పానిక్ అటాక్స్ వస్తాయో వాళ్ళు ఇది మళ్ళీ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వస్తాయేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళ రోజువారీ యాక్టివిటీస్ అన్నీ మార్పులు చెందుతాయి. ఏది చేయకుండా ఒక దగ్గర కూర్చోవటం, దానివల్ల బయోలాజికల్ ఫ్యాక్టర్స్ డిస్టర్బెన్స్ అంటాం. అంటే నిద్రలో తేడా రావటం, ఆకలిలో తేడా రావటం, సెక్షువల్ థాట్స్లో ఇబ్బంది కలగటం, అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో ఇబ్బంది కలగటం, ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే ఇలాంటివన్నీ బాధపడతారో వాళ్ళు ప్రొఫెషనల్ని కలిసి హెల్ప్ తీసుకొని ఈ యాంగ్జైటీ డిజార్డర్ని తగ్గించుకోవడం మంచిది. సో దట్ వాళ్ళ ప్రొడక్టివ్ థాట్ ఇంప్రూవ్ అయ్యి వాళ్ళ జీవితం కొద్దిగా ఈజీ అవుతుంది. సో దీనికి దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే యాంగ్జోలైటిక్స్, యాంటీడిప్రెసెంట్స్, కొద్దిగా నిద్రని ఇంప్రూవ్ చేసే టాబ్లెట్స్, కొద్దిగా రిలాక్స్ థెరపీలు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలు, కొద్దిగా టాక్ థెరపీ, కొద్దిగా మాట్లాడటము. వాళ్ళు చాలా ఎక్కువ నెగటివ్ థాట్స్ ఉంటాయి, వాళ్ళని దాన్ని క్లారిఫై చేసుకున్నా వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇలాంటి థెరపీస్ ద్వారా వాళ్ళకి ఈ మానసిక రుగ్మత, ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.